నమస్కారం, నా పేరు శశి జయరామ్ కుమార్. నేను ఉక్కుంపేట మండల పీసా జాయింట్ సెక్రటరీగా పనిచేస్తూ ఉన్నాను. ఈరోజు మేము నిర్వహించినటువంటి కార్యక్రమం మా యొక్క భవిష్యత్ తరాలని మేము ఉద్దేశించుకుంటూ మేము చేస్తూ ఉన్నాం. అది ఏమనగా చంద్రబాబు నాయుడు గారి యొక్క గిరిజనుల మీద ఉన్నటువంటి అక్కసు ఈరోజు మాకు అర్థమైనటువంటి పరిస్థితి. అది ఏమిటంటే డిఎస్సిలో మాకు ఒక తీవ్రమైనటువంటి అన్యాయం జరిగి ఉన్నది. అది ఏంటంటే కేవలము మా యొక్క అల్లూరి జిల్లా అనగా మా యొక్క గిరిజన ప్రాంత ప్రజల్లో నివసించేటువంటి మాకు చదువుకున్నటువంటి విద్యార్థులకు డిఎస్సి నోటిఫికేషన్ వస్తుందని చెప్పేసి మేము ఆశపడి ఎన్నో సంవత్సరాల తరబడి ఎదురు చూసినటువంటి వాళ్ళకు మాకు ఇంత అన్యాయం చేసినటువంటి ఈ యొక్క ప్రభుత్వాన్ని నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. అది ఏమనగా కేవలం 881 పోస్టులకి మాకు కేవలం 24 పోస్టులు ఇస్తారా మాకు. ఇక్కడ గిరిజన ప్రాంతంలో ఉండేటువంటి మేము ట్రైబల్స్, మేము ఆదివాసులం. ఇక్కడ ఉన్నటువంటి చెట్టు కానీ పుట్ట కానీ ఇదంతా మాకే. అలాంటిది ఇక్కడ ఉన్న ఉద్యోగాలు కూడా మాకే చెందాల్సిందిగా మేము కోరుతూ ఉన్నాం. ఇది రాష్ట్ర వ్యాప్తంగా మేము తీవ్రంగా అన్ని రకాలుగా మేము తీసుకువెళ్ళేటువంటి ప్రయత్నం మేము చేస్తాము. అలాగే ఇప్పుడు రానున్నటువంటి 2వ తారీఖు మన్యం బంద్ను కూడా మేము అన్ని పెద్ద ఎత్తున మేము అందరికీ కూడా మేము పిలుపునిస్తూ ఉన్నాం. ఇది ఉద్రిక్తం దాల్చుకుంటుంది. ఇది నేను డైరెక్ట్గా ప్రభుత్వానికి నేను మీకు సవాల్ విసురుతూ ఉన్నాను. దయచేసి మమ్మల్ని గిరిజనుల్ని మీరు చిన్న చూపు చూడకండి. మాకు రావాల్సిన ఉద్యోగాలు మాకే ఇవ్వండి. దీని నిమిత్తం మేము అడుగుతూ ఉన్నాం. మొన్నటి జరిగినటువంటి పాలకవర్గ సమావేశంలోని గుమ్మడి సంజారంగా ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ గారు ఆ జీవో అయితే రాదు కానీ ప్రత్యామ్నాయ జీవో తీసుకొని వస్తామంటూ ఉన్నారు. మాకు అన్యాయం చేసే ప్రయత్నం మీరు చేస్తూ ఉన్నారని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. మాకు కేవలం తక్షణమే మెగా డిఎస్సికి బదులుగా మాకు కావాల్సినటువంటి స్పెషల్ డిఎస్సి మా యొక్క గిరిజన ప్రాంతాలకి సపరేట్గా తీయవలసిందిగా నేను కోరుతూ ఉన్నాను. 2వ తారీఖు బంద్కి అందరినీ నేను మరలా పిలుపునిస్తూ ఉన్నాను. అలాగే ఈ సమయంలో మాతో కలిసి పాల్పంచుకున్నటువంటి మా యొక్క పీసా కమిటీ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కరిస్తూ ఉన్నాను. కొండలరావు ఉక్కుంపేట వైస్ ఎంపీనండి. మొన్న కూటమి ప్రభుత్వం ప్రకటించినటువంటి మెగా డిఎస్సిలో గిరిజన అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగింది. కాబట్టి ఏజెన్సీ ప్రాంత వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ఆ భాగంలో ఈరోజు మద్దతు ప్రకటిస్తున్నాం. ఏజెన్సీ ప్రాంతంలో నిరుద్యోగులు చాలా ఎక్కువగా ఉన్నారు. వాళ్ళందరి కోసం స్పెషల్ డిఎస్సిని రిక్రూట్మెంట్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఏజెన్సీలో కేటాయించినటువంటి ఐటీడీఏ పరిధిలో ఉన్నటువంటి ఉద్యోగాలన్నీ కూడా 99% నాన్ ట్రైబల్స్కి అవకాశం కల్పించారు. ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులు 99% ఉన్నారు. ఆ 99% గిరిజనులకు ఉద్యోగాలు ఇవ్వాల్సిన అవసరం కూడా ఈ ప్రభుత్వానికి ఉంది. కాబట్టి ఏజెన్సీ ప్రాంతంలో స్పెషల్ డిఎస్సి ద్వారా అన్ని పోస్టులు కూడా గిరిజనులకే కేటాయించాల్సిన అవసరం కూడా ఉంది. రేపు ఐటీడీఏలు జరుగుతున్నటువంటి కలెక్టర్ ఆఫీసులో కార్యక్రమానికి కూడా ఏజెన్సీ వ్యాప్తంగా గిరిజన అభ్యర్థులందరూ అలాగే తల్లిదండ్రులు వాళ్ళ యొక్క చదువుకున్న వాళ్ళందరూ కూడా తరలిరావాలని కోరుతున్నాం. అలాగే ఏజెన్సీలో భవిష్యత్తులో చేపడుతున్నటువంటి నిరవధిక బంద్ కార్యక్రమాలు కూడా అందరూ పాల్గొవాలి. ఈరోజు ఎవరు అధికారం ఉన్నా ఏం చేసినా అందరూ కలిసికట్టుగానే కార్యక్రమాలు చేపడితే గిరిజన ప్రాంతంలో మనకు రావాల్సిన ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికే కొంత మార్పు వచ్చింది. నిరుద్యోగ అభ్యర్థులందరూ కూడా ముందుకు వస్తున్నారు. డిఎస్పీ ఎక్స్పీరియన్స్ అంతా కూడా మన మీటింగ్లో కూడా వచ్చారు. ఇంకా గ్రామాలు ప్రతి గ్రామం నుండి కూడా బయలుదేరి రావాల్సిన అవసరం కూడా ఉందని తెలియజేస్తున్నాను. ఇటీవల ప్రభుత్వం విడుదల చేసినటువంటి మెగా డిఎస్సిని ఆదివాసీ సమాజం పూర్తిగా ఖండిస్తుంది. అందులో భాగంగా రేపు జరిగేటటువంటి 2వ తారీఖు జరిగేటటువంటి రాష్ట్ర మన్యం బంద్ని యావత్తు గిరిజన సమాజం అంతా విజయవంతం చేయాలని గిరిజన సంఘంగా మేము పిలుపునిస్తున్నాం. 30వ తారీఖు ఐటీడీఏ చలో ముట్టడి కార్యక్రమాన్ని కూడా అన్ని సంఘాల వారు రాజకీయాలకు అతీతంగా పాల్గొవాలని సందర్భంగా మేము పిలుపునిస్తున్నాం. ఈరోజు ఉక్కుంపేట మండల కేంద్రంలోని పీసా మండల కమిటీ ఫోరంకి సంబంధించినటువంటి వాళ్ళతో పెద్ద ఎత్తున ర్యాలీ ప్రదర్శన ఈరోజు చేయడం జరిగింది. మెగా డిఎస్సికి నిరసిస్తూ ఈ ర్యాలీ సాగింది. ఈ సందర్భంగా మరి గిరిజనులందరూ ప్రభుత్వానికి ఒకటే విన్నవిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు కానుకగా డిఎస్సి ప్రకటించారు. ఎలక్షన్ ప్రచారంలో గిరిజనులకు ఉన్నటువంటి 3వ నెంబర్ జీవో రద్దయింది. తానే కొత్త జీవో తీసుకొస్తాను, దానికి చట్టబద్ధత కల్పిస్తాను, తద్వారా మీ అందరికీ ఉద్యోగ నియామకాలు చేపడతానని చెప్పేసి హామీ ఇచ్చారు. మెగా డిఎస్సి ద్వారా గిరిజన జాతికి తీరాని ద్రోహం చేసింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. కాబట్టి
ఈ మెగా డిఎస్సిని గిరిజన సంఘమే కాకుండా యావత్ ఆదివాసీ సమాజం దీన్ని వ్యతిరేకిస్తుంది. తక్షణమే మెగా డిఎస్సిలో ఉన్నటువంటి గిరిజన ఉద్యోగాలన్నీను మినహాయించి అది గిరిజన ప్రాంతంలోనే దాన్ని స్పెషల్ డిఎస్సి నోటిఫికేషన్లో విడుదల చేసి గిరిజనుల చేత భర్తీ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. రేపు జరిగేటటువంటి చలో ఐటీడీ కార్యక్రమంలో దానికి గల కారణం ప్రభుత్వమే బాధ్యత వహించాలని కూడా ఈ సందర్భంగా మేము విన్నవిస్తున్నాం. రేపు మన్యం బంధు ద్వారా జరిగేటటువంటి ఏదైనా కార్యక్రమానికి కూడా బేషరతుగా పాలకులే దీనికి బాధ్యత వహించాలని చెప్పి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం. కాదు సార్ కృష్ణారావు గారు, మీరు మొన్న ఒక ప్రకటన విడుదల చేశారు. ఏమంటే ఇక్కడ గిరిజన సంఘాలు ఇచ్చేస్తున్నాయి, అందరూ కూడా ఇది అవుతున్నారు, కానీ నిరుద్యోగులు రావట్లేదని అంటున్నారు. మరి వారి వెనకాల ఆంతర్యం ఏంటంటారు? అసలు ఒక్కటి వాస్తవం, ప్రభుత్వాలు తాత్కాలిక ప్రయోజనాలు పొందడానికి గిరిజన యువతకు కానీ గిరిజన సమాజానికి కానీ వీరి పెద్ద ప్రలోభాలకు గురి చేసింది నేడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కానీ గత వైసీపీ ప్రభుత్వం కానీ. కారణంగానే వీరి యొక్క అభివృద్ధిని మరిచి పార్టీల అభివృద్ధిని, రాజకీయ అభివృద్ధిని వెళ్తున్నారు. కాబట్టే నేడు డిఎస్సి అభ్యర్థులు ఆశించినంత మాత్రాన ఉద్యమంలో పాల్గొనలేదు. మేము తప్పు పట్టట్లేదు ఎవరైతే ఈ డిఎస్సి అభ్యర్థుల్ని మేమందరినీ చైతన్యం చేస్తున్నాం. మొన్న జరిగినటువంటి పాడేరు హౌసింగ్ అదే కాఫీ హౌస్లో పెద్ద ఎత్తున వాళ్ళే తరలి వచ్చారు. ఈరోజు ఎక్కడికక్కడ వారు ఈ ఏదైతే కాఫీలు ఉన్నదో దాన్ని అన్ని దగ్ధం చేస్తున్నారు. రేపు అదే చెప్తున్నాం, రేపు గిరిజన ప్రాంతంలో ఏదైనా కార్యక్రమం జరిగినా అది ప్రభుత్వ వైఫల్యమే, దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని మేము చెప్తున్నాం. దేశ అభ్యర్థులు చైతన్యం అవుతున్నారు, ఉద్యమంలో పాల్గొతున్నారు, పెద్ద ఎత్తున ఉద్యోగం చేస్తాం. 2వ తారీఖున పాల్గొనే అవకాశాలు ఉన్నాయి వారు? తప్పకుండా. మేము మొన్న 26వ తారీఖు పిలిపిస్తే వారు 300 మంది డిఎస్సి అభ్యర్థులు పాల్గొన్నారు. ఈరోజు నిన్నటికి మేము ఏదైతే నోటిఫికేషన్ ప్రతుల్ని దహనం చేయాలని చెప్పి మేము పిలిపించామో ఎక్కడికక్కడ ఏజెన్సీ అంతా జరిగింది. కాబట్టి రేపు 2వ తారీఖే చలో ఐటీడీ కార్యక్రమం కూడా విజయవంతం అవుతుంది, బంద్ కూడా సక్సెస్ అవుతుంది. దానికి బాధ్యత ప్రభుత్వమే వహించాలని కూడా చెప్తున్నాం. సార్, ముఖ్యంగా గతంలో పేసా కమిటీ వారు ఎప్పుడు కూడా ఇటువంటి కార్యక్రమాలు చేపట్టలేదు. ఈరోజు ప్రతిదానికి ముందుకు వస్తున్నారు కదా, మీరు వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? వాస్తవంగా మొన్న జరిగినటువంటి పంచాయతీరాజ్ దినోత్సవం అది నామమాత్రంగా ప్రభుత్వం ఏర్పరచుకున్నటువంటి పంచాయతీ దినం. అది గిరిజన ప్రాంతంలో ఎక్కడ కూడా అమలు కావట్లేదు. పీసా కమిటీలు ఏర్పాటు చేశారు, వారికి బాధ్యతలు ఇచ్చారు, వారికి అవగాహన మార్చారు. వాళ్ళకి సంపూర్ణమైనటువంటి అవగాహన గిరిజన సంఘం చేస్తుంది. వారు ఇప్పుడు అవగాహన చెందుతున్నారు. భవిష్యత్తులో గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి మా రాజ్యము, మా గ్రామము ఆ నినాదంతో మేము ముందుకెళ్తాం. పీసా కమిటీలన్నీ ఏకం చేస్తాం, ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తాం. ఇప్పుడు చైతన్యం అవుతున్నారు. పీసా కమిటీలే ఈరోజు ప్రధాన భూమిక పోషించింది ఉక్కుంపేట మండల కేంద్రంలో. నమస్కారం, నా పేరు చప్పాలి శంకర్రావు, ఉక్కుంపేట మండల పీసా మండల అధ్యక్షుడు. ఈరోజు ఉక్కుంపేటలో ధర్నా కార్యక్రమం చేస్తున్నాం. ఇటీవలే మెగా డిఎస్ నోటిఫికేషన్లో గిరిజనులకు తీవ్ర అన్యాయం జరిగింది. ఈ 881 పోస్టులో గిరిజనులకు కాకుండా గిరిజనేతరులకు ఇచ్చారు. ఓన్లీ గిరిజనులకు మాత్రం 30 పోస్టులే కేటాయించడం వల్ల గిరిజనులు చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాగే యువకులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాగే మన ఐటీడీఏ పరిధిలో ఉన్న అన్ని ఐటీడీఏలో ప్రత్యేక డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేసి అది గిరిజనులకు మాత్రమే ఆ డిఎస్సిలో ఉన్న అన్ని పోస్టులు కూడా గిరిజనులకే ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. రేపటి జరిగే 30వ తేదీన జరిగే ధర్నాకు అందరూ విజయవంతం చేయాలి. అన్ని ప్రజా సంఘాలు రావాలి, అన్ని సహకరించాలి. అలాగే 2వ తారీఖున జరిగే మన్య బంద్కు అన్ని సంఘాలు సహకరించి పెద్ద ఎత్తున ముట్టడి చేయాలి, ర్యాలీ చేయాలి, బంద్ చేసి విజయవంతం చేయాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. ఆదివాసులకు జరిగినటువంటి అన్యాయాన్ని ఖండించాలి. ఆదివాసి ప్రాంతంలో ప్రత్యేక డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలి. ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవాలి. మెగా డిఎస్సిని రద్దు చేయాలి.